ప్రైజ్ ది లార్డ్. నా పేరు కొత్తపల్లి సాడ్జె స్టేసీ. ఈ యొక్క నీ స్వరము అనే రేడియోలో మరి దేవుడు నాకిచ్చిన ఈ యొక్క వైస్ విమెన్ సీజన్ 5లో అవకాశం బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను. మరి ఈ యొక్క ఆపర్చునిటీ నాకు అందించిన దేవునికి, మరి ప్రియులైన వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను. మన యొక్క ముఖ్య అంశము, మూల అంశము, నీవు చేసిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. 1 సమూయేలు 25:33 ప్రకారం మరి ఈ మాటలు అనేవారు ఎవరు అంటే మరి దావీదు అబీగేల్తో అంటా ఉన్నారు. మరి ద కాంటెక్స్ట్ వెన్ వి సీ ఇట్స్ ద కాంబినేషన్ బిట్వీన్ అ కింగ్ పొజిషన్లో ఉంటున్న డేవిడ్ అండ్ ఆ యొక్క పొజిషన్లో నుంచి ఆయన మరి మరి తనకున్న పరిస్థితిలో రాజుగా మరి ఆయన ఉండి దాని తర్వాత భయంకరమైన ఆయనకు వ్యతిరేకమైన కాలంలో మరి తనకు సహాయము, తన యొక్క సేవకులకు మరి ఆహారము అనుగ్రహించిన ఒక తెలివి అయిన ఒక స్త్రీగా అబిగేలు ఉంది. మరి ఈ యొక్క అబిగేలు గురించి ధ్యానిస్తూ అక్కడ మరి 1 సమూయేలు 25వ అధ్యాయం చూస్తే అక్కడ తన భర్త నాబాలు మరి బుద్ధిహీనుడిగా, బుద్ధి లేని వ్యక్తిగా మరి ఆయన ప్రవర్తించినప్పటికీ కూడా మరి ఇలా దావీదు మరి వారితో సహా ఇంతమంది వస్తూ ఉన్నారు, మీ ఊరికి మీరు ఆతిథ్యం ఇవ్వాలి, మీరు వాళ్ళని కలుసుకొని వారికి మీరు ఇవన్నీ సమకూర్చాలని దావీదు ఆశిస్తున్నాడు అని చెప్పినప్పుడు నాబాల్ అంటాడు, దావీదు ఎవడు అంటాడు. చాలా కోపం వచ్చేస్తుంది ఈ వార్త విన్నప్పుడు. కానీ మరి జ్ఞానము కలిగి మరి బుద్ధిని చూపించి మరి అబీగేలు వారికి కావలసిన రొట్టెలు, వారికి కావలసిన ఆహారము, వారి ప్రయాణం అంతట్లో కావాల్సినంత కూడా తను సమకూరుస్తూ ఉంటుంది. అబిగేల్ని చూస్తే మరి అనర్థము ఆపివేసిన ఒక స్త్రీ, ఆతిథ్యము ద్వారా ఆశీర్వాదం పొందుకున్న స్త్రీ. ఈ యొక్క ఆతిథ్యములో ఆశీర్వాదం ఉందా? మరి మనం చదువుకున్నప్పుడు నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. దేవుడు మరి దావీదు దీవిస్తూ ఉన్నాడు. ఏంటంటే నువ్వు చూపిన బుద్ధి, నువ్వు కరెక్ట్ టైంకి ఒక వైస్ డెసిషన్ తీసుకున్నావు. నీ భర్త ఇలా వ్యవహరించినా కూడా కుటుంబంపై, నీ భర్తపై, నీపై ఎటువంటి హాని ఆటంకము సంభవించుకున్నట్లుగా నువ్వు నన్ను కాపాడావు. నిన్ను నువ్వు కాపాడుకున్నావు, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడావు. ఈరోజు స్త్రీలుగా ఉంటున్న మనం అందరం కూడా మరి దేవుడి ఇక్కడ ఏమంటున్నాడంటే మనం నిజంగా ఆతిథ్యం ఇస్తూ ఉన్నామా? ఒక వైస్ డెసిషన్ ఒక విమెన్ లైఫ్లో ఏంటంటే టు సర్వ్. దెర్ ఆర్ గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మరి గిఫ్ట్ ఆఫ్ హాస్పిటాలిటీ, ఇతరులను సర్వ్ చేసేది కూడా ఒక హాస్పిటాలిటీ. ఈరోజు ఆ యొక్క పరిచారము అనే ఆతిథ్యము అనే విషయంలో మనము మరి తక్కువైపోతా ఉన్నాం. We become so fast in this fast world that we are not serving people. ఎవరన్నా మన ఇంటికి వస్తున్నారు అంటే వారికి మనం ఏదన్నా ఇస్తున్నామా? మత్తయి సువార్తలో ఉంటుంది, ఎవరైనా నా నామములో వచ్చిన ఎవరికైనా గిన్నెడు చల్లీలు ఇచ్చినా కూడా దాని యొక్క రివార్డ్ని నేను ఏం చేస్తున్నా దేవుడు అంట మర్చిపోడంట. He will give reward for even that hospitality. మరి దావీదుని గురించి అబిగేలుకి ఎలా తెలుసో మనకు తెలియదు. కానీ మరి తను వెంటనే వాళ్ళని తిరిగి దావీదు మరి అబిగేల్ని సమీపిస్తున్నప్పుడు చెప్తా ఉన్నాడు, నువ్వు మాకు చేసిన ఈ ఆతిథ్యంను బట్టి నేను దేవుని యందు మరి సంతోషిస్తా ఉన్నాను. తప్పకుండా నువ్వు చూపించిన ఈ యొక్క మంచి పనికి, నువ్వు చేసిన ఈ మంచి ఆతిథ్యానికి దేవుడు నిన్ను తప్పకుండా దీవించునుగాక అంటా ఉన్నాడు. అంటూ మనము 1 సమూయేలు 25వ అధ్యాయము చూసినట్లయితే అక్కడ 1 Samuel chapter 25 ఈ
26వ వచనం చూస్తే, నా ఏలినవాడ యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. నీ చేయి నిన్ను సంరక్షణ చేనన్న మాట నిజమని యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలినవాడైన నీకు కీడు చేయనుద్దేశించు వారును నాబాలు వలె ఉందురుగాక. ఇక్కడ మరి విషయాన్నంతా నా కుటుంబానికి నాకు మరి నీ పైన నా కుటుంబాన్ని మరి చంపేశావు, లేకపోతే వారిని ఇలా చేసావు అన్నది నీకు రాకుండగా నువ్వు కాపాడుకున్నావు. నీవు నా కుటుంబాన్ని నువ్వు ఇలా చేసావు, క్షమించావు అని చెప్పేసి తనంటా ఉంది. దాని తర్వాత 30వ వచనం చూస్తే, యెహోవా నా ఏలినవాడనగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇజ్రాయేళ్ల మీద అధిపతిగా నిర్ణయించిన తరువాత, నువ్వు ఎప్పుడైతే మళ్ళీ తిరిగి నీ యొక్క సింహాసనం మీద నువ్వు కూర్చున్నప్పుడు అక్కడ అంటున్నాడు, అక్కడ అంటా ఉంది తనేంటంటే, నా ఏలినవాడునగు నీవు రక్తమును నిష్కర్ణముగా చిందించినందుకే గాని నా ఏలినవాడగు నీవు పగ తీర్చుకొని నందుకే గాని మనోవిచారమునైనను దుఃఖమైనను నా ఏలినవాడగు నీకు ఎంత మాత్రము కలగకపోవునుగాక. యెహోవా నా ఏలినవాడనగు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసురాలనగు నన్ను జ్ఞాపకము చేసుకొనుమని అనెను. ఇక్కడ నీవన్నీ చేసిన తర్వాత నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకో అన్న తర్వాత దావీదన్న మాట మన యొక్క కీ వర్స్. నువ్వు చేసిన ఈ పనికి నీకు ఆశీర్వాదం వస్తుంది అంటాడు. ఆ ఆశీర్వాదం ఏంటంటే, దాని తర్వాత ఎప్పుడైతే మరి తను తిరిగి ఆ యొక్క సింహాసనమును మరి చూద్దాము. 41వ సమూయేలు 25వ అధ్యాయము 40వ వచనం చూస్తే, దావీదు సేవకులు కర్మెలులోనున్న అబీగేలు నొద్దకు వచ్చి, దావీదు మమ్మును పిలిచి నిన్ను పెళ్లి చేసుకొనుటకై తోడుకొని రండని పంపెననగా, ఆమె లేచి సాగిలపడి, నా ఏలిన వాని చిత్తము, నా ఏలిన వాని సేవకుల కాళ్ళు కడుగుటకు నా ఏలిన వాని దాసురాలనగు నేను సిద్ధముగానున్నానని చెప్పి త్వరగా లేచి గార్ధబం మీద ఎక్కి తన వెనుక నడుచుచున్న 5 పనికత్తెలతో కూడా దావీదు పంపిన దూతల వెంబడి రాగా, దావీదు ఆమెను పెళ్లి చేసుకొనెను. See, the wise decision she has taken has made her the queen. ఆమె రాజు యొక్క భార్యగా చేయబడింది. ఆమె చేసిన చిన్న పని మీరు అనుకోవచ్చు, చాలా ధైర్యముతో తను వేసిన ఒక వైస్ స్టెప్. తన భర్తను కాదని, ఆ యొక్క నాబాలును కాదని ఆమె వెళ్ళి అక్కడ వారికి కావాల్సిందంతా కూడా వెళ్ళిచ్చొచ్చింది. అట్లీస్ట్ నాబాలుకు ఆ విషయం తెలియదు. అరే, జ్ఞానం బుద్ధి లేదు, ఈయనకి తెలివి లేదు. ఒక రాజుతో పెట్టుకుంటే, అసలు దావీదుతో పెట్టుకుంటే మనం ఉంటామా? దావీదు దేవుడు ఎంత గొప్పవాడు అని తను నమ్మి ఎరిగి తానిచ్చిన ఆ ఆతిథ్యమును బట్టి తాను గొప్ప విధముగా ఆశ్రయింపబడింది. ఆ రాజుకు భారీగా తనవ్వింది. తనెప్పుడు ఊహించలేదు. ఈరోజు మనము నిజముగా దేవుని విషయంలో, దేవుని సేవకులకైనా దేవుని సేవకురాలకైనా, when we do a small help, God will never let go of that reward. My dear women who are all listening, వింటున్న ప్రతి ఒక్కరితో కూడా దేవుడు రోజు మాట్లాడుతూ ఉన్నాడు. అందరికీ తెలుసు, ఇదే ఆతిథ్యంలోని 2వ స్త్రీ ఎవరంటే సారెపాతు విధవరాలు, ది విమెన్ ఆఫ్ సారెపాత్. ఏలియాకి దేవుడు ముందుగా చెప్తాడు, నువ్వు ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊరిలో ఒక విధవరాలు ఉంటుంది, నీ కోసము నేను తనను ఏర్పాటు చేస్తానని 1 రాజులు 15వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. తనకు లేకున్నా కూడా ఇచ్చింది. ఆ యొక్క దేవుని దాసుని మాటకు తను లోబడి తను తినవలసిన అప్పమును ఆయనకు సాక్రిఫిషియల్గా
హాస్పిటాలిటీ విత్ సాక్రిఫైస్. ఉట్టిగానే ఇవ్వలేదు. ఈరోజు మనకు అన్నీ ఉంటే ఇవ్వచ్చు, కానీ లేనప్పుడు దేవునికి ఇస్తే అది దేవుడు చాలా గొప్పగా ఆశీర్వదిస్తాడు. హీ విల్ బ్లెస్ అవర్ హ్యాండ్స్ బికాస్ ఆఫ్ అవర్ సాక్రిఫైస్. మనం ఏది మరి ఉద్దేశపూర్వకంగా మనకు లేనప్పుడు ఇస్తామో దేవుడు ఆశీర్వదించాడు. ఆ యొక్క సారెపాతు విధవరాలు యొక్క ఆమె యొక్క హాస్పిటాలిటీకి రివార్డ్ ఏంటంటే, తన కుమారుడు చనిపోయినప్పుడు చూద్దాము. మరి మొదటి రాజులు 17వ అధ్యాయము 20 వచనం నుంచి 22 వచనాలు చూస్తే, అక్కడ ఆ విధవరాలి యొక్క కుమారుడు చనిపోవడం చూస్తాం. యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుణ్ణి చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి, ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచూచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఈరోజు తాను చేసిన తన ఆహారం తినకుండా ఇచ్చినది చాలా గొప్ప విషయం. తనకు దాచుకున్నది, తను జీవించడానికి అవసరమైన ఈరోజు ఆహారము మరి దేవుని సేవకుడికి ఇచ్చినప్పుడు, దేవుణ్ణి ఘనపరిచినప్పుడు, దేవుడంట మరి ఆమె ఎంత చేసినా పొందుకోలేని తన చనిపోయిన కుమారుడికి దేవుడు తిరిగి జీవం ఇచ్చాడు. ఈరోజు మనం కూడా దేవుని కోసం ఏ పని చేసినా, దేవుని సేవకుల కోసం ఏ పని బుద్ధి కలిగి మనం చేస్తే, వైజ్ డెసిషన్ వైజ్గా ఏదన్నా దేవుని కోసం మనం చేస్తే, గాడ్ ఇచ్చే రివార్డ్ ఎంత గొప్పగా ఉంటుందంటే, చనిపోయిన వారిని సహితం. ఈరోజు అసాధారణమైన మన పనిని దేవుడు సాధ్యపరుస్తాడు. మేబీ కొన్ని ఇయర్స్గా వెయిట్ చేస్తున్నావేమో, నీ కుమారుడు లేకపోతే నీ కుటుంబంలో ఒక మేలు కోసం, ఒక అద్భుతం కోసం నువ్వు ఇక్కడ సర్వింగ్లో దేవుని కుమారులకు హెల్ప్ చేసే విధంలో, సర్వ్ చేసే విధంలో నువ్వు పడిపోయావేమో. ఈరోజు మనం సరి చేసుకుంటే దేవుడు అసాధారణమైన పనిని చేస్తాడు. రెండవదిగా మరి మొదటి హాస్పిటాలిటీలో మనము పరిచారములో మరి అబిగేల్ని చూసాం. రెండవదిగా జారెపతులను చూసాం. మరి ఇక్కడ మరి నాలుగవదిగా మనం చూస్తే ఇక్కడ హన్న బుద్ధి కలిగి ఒక గొప్ప అర్పణ దేవునికి అర్పించింది. మొదటి సమూయేలు మొదటి అధ్యాయంలో చూస్తే అక్కడ తను 9-18 చూస్తే అందరికీ తెలుసు, ఎల్కానా అనే తన భర్త మరికి 2 భార్యలు ఉన్నారు, పెనిన్నా ఇంకా హన్నా. పెనిన్నాకు కుమార్తెలు ఉన్నారు, కానీ హన్నాకు పిల్లలు లేరు. మనందరికీ తెలిసిన విషయం ఇది. కానీ హన్నా తను ఎంతో మనోదుఖముతో, ఒక ఆలస్యము తన జీవితంలో, గర్భఫలము లేకుండా మరి భయంకరమైన అవమానము పొందుతూ తన యొక్క ఏమంటారు పెనిన్నా తనని చాలా చులకనగా మాట్లాడుతూ, తను ఎన్నోసార్లు నువ్వు వీటన్నిటికీ అర్హురాలివి కావు. ఒక బేరన్ విమెన్ పడే బాధ చాలా ఘోరంగా ఉంటుంది కదా. మరి అటువంటి బాధలు, అవమానము పడుతూ, ఆలస్యం, ఇంకా నా లైఫ్లో ఏమీ జరగదు అనుకుంటున్న హన్నా జీవితంలో మరి దేవుడు మరి తనంట అనుకుంది, ఇప్పుడు ఏదైనా సరే నేను వెళ్ళి ఎవరిని అడగను, వెళ్ళి నా దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని ఆలయములో, దేవుని ముందు నా దుఃఖమును, నా మనోవేదనను ఆయన ముందు నేను కుమ్మరిస్తాను. పూర్తిగా నేను దేవుని ముందే నా బాధను వ్యక్తపరుస్తాను. నా హృదయము ఈ బాధను, అవమానమును తీసి ఆయన దగ్గర పెడితే దేవుడే నాకు ఏదైనా చేస్తాడు, ఎవరు చేయలేరు అని చెప్పేసి ఆలయంలోకి వెళ్ళి తను భయంకరంగా ఏడుస్తూ ఉందంట. ఆ ఏడుపు చూసి దూరం నుంచి ఏలికి అర్థం అవ్వట్లేదు, బాగా తాగొచ్చిందేమో, ద్రాక్షారసము తాగి ఇక్కడ నిలబడి ఏం చేస్తుంది అని అంటుంటే ఆయన అంటాడు,
ఆమంటదయ్యా నేను తాగి రాలేదయ్యా, మనోదుఖములో నేను ఏడుస్తాను, నా హృదయమును దేవుని ముందు కుమ్మరించుకుంటున్నానయ్యా. 1 సమూయేలు 1 అధ్యాయము 17వ వచనం. అంతటా 14వ వచనం. 1 సమూయేలు 1 అధ్యాయం 14వ వచనం. ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాననై ఉన్నాను, నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. చూసారా, ఆమెకున్న భారభరితమైన ఆ ఆత్మను, తన బాధనంతా కూడా దేవుని సన్నిధానంలో ఆమె భయంకరముగా ఏడుస్తూ తన కలిగిన బాధ అంతా కూడా ఆమె దేవుని ముందు పెట్టినప్పుడు ఏలి మరి 15వ అధ్యాయం 15వ వచనం చూస్తే, 1 సమూయేలు 1వ అధ్యాయము 17వ వచనం చూస్తే, అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము, ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా 18th వర్స్ చూస్తే, ఆమె అతనితో నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుదునుగాక అని అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. మరి దేవుడు మరి ఆమె విషయములో గొప్ప కార్యము చేశాడు. ఆమె అంట అప్పటిదాకా ఏడ్చిన ఆమె, కొన్ని ఏళ్ళగా దుఃఖముతో భయంకరమైన బాధతో ఉన్న ఆమె ఎప్పుడైతే తన హృదయాన్ని దేవుని ముందు మరి ఆమె పెట్టిందో, మొత్తముగా కంప్లీట్గా she poured out her heart before God, then she became calm. ఆమెకి ఇంకేడుపు దుఃఖం ఏమీ రావట్లేదంట. ఈరోజు మనం ఏ బాధలో ఏ శ్రమలో ఉన్నా మనము దేవుని ముందే, దేవుని సన్నిధానములోనే మన బాధను కుమ్మరించుకుంటే మనుషులు కొంతవరకే సహాయం చేయగలరు, కానీ దేవుడు పరిపూర్ణంగా సహాయం చేసే దేవుడై ఉన్నారు. అట్టి దేవుని కలిగిన మనము ధన్యులము. తను ఎన్నో విధాలుగా మరి లాభపడచ్చు, కానీ తను బుద్ధి కలిగి దేవుని సన్నిధిలోనే మొరపెట్టినప్పుడు మరి 25వ వచనం నుంచి చూస్తే, 1 సమూయేలు 1వ అధ్యాయం 25 నుంచి చూస్తే, వారు ఒక కోడను వధించి పిల్లవానిని ఏలి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, మళ్ళా కుమారుడు ఆమెకు జన్మించి పాలు విడిచిన తరువాత మరి ఒక 1 year టైం వరకు కూడా చిన్నపిల్లలు తల్లి పాలు తాగుతూ ఉంటారు కదా, ఆ 1 year తర్వాత తను మరి దేవునికి ప్రతిష్ఠించడానికి తీసుకొని వచ్చి 26వ వచనం, నా ఏలిన వాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితమగును అని చెప్పి, అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే, ఆ చిన్న బాబు కంటను అక్కడ వానికి ఏం తెలియకుండా వాడు అక్కడ మోకరించాడు. 1 year సన్ని దేవునికి సమర్పించాడు. అవమానము, ఆగిపోయిన ఆలస్యంలో ఉన్న తను ఒక గొప్ప శ్రేష్టమైన అర్పణను దేవుడికి ఇచ్చిందంట. మందరికి తెలుసు, బైబిల్లో ఉంటుంది, ఎక్సడస్లో ఏంటంటే మొదటి సంతానము ఆయనదే. మరెవరైనా సరే మొదటిది ఏదైనా కూడా ఆయనదే. ఈరోజు మన మొదటి ఫలాలు, ఫస్ట్ థింగ్స్ వాట్ వీఆర్ హ్యావింగ్, ఈవెన్ మన శాలరీలో 10th part, ఈవెన్ మనకున్న సమస్తములో దేవునికి కొంత, కానీ దేవుడు మనకు అనుగ్రహించిన బిడ్డలను ఇవ్వడానికి ఈరోజు వెనుదిరుతున్నవ కుమారుడా, ఎన్నో ప్రార్థన చేస్తే ఇచ్చిన కుమార్తె ఉందేమో, తిరిగి దేవునికి సమర్పించడానికి బాధపడుతున్నావా, భయపడుతున్నావా, ఎవరిస్తారు, నా కుమారుడు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి,
సైంటిస్ట్ అవ్వాలి, మంచి పోలీస్ డిపార్ట్మెంట్లో హైయర్ అఫీషియల్ అవ్వాలి అనుకుంటున్నామేమో. కానీ టు సర్వ్ గాడ్ ఇస్ సంథింగ్ మోర్ ఇంపార్టెంట్, విచ్ ఇస్ అ నీడ్ ఆఫ్ టుడేస్ టైం. ఎందుకంటే కోత విస్తారంగా ఉంది కానీ కోసటి వారు, ఆయన పనివారు ఎవరు లేరండి. అందరూ సేవకులు పిల్లలే సేవ చేయాలంటే మరి నా పిల్లలు ఏమైపోవాలి? కోవిడ్లో కొన్ని వేల సేవకులు చనిపోయారు. ఈరోజు వారికి ఏ ఆధారము లేదు. ఈరోజు వాళ్ళ పిల్లల్ని దేవుడు ఎంత ఉన్నతంగా వాడుకుంటున్నారు. కారణం ఏంటంటే వారు బ్రతుకున్న కాలంలో తమ పిల్లలను దేవుని కోసం పెంచారు. ఈరోజు హన్నా తన యొక్క కుమారుని ఇక్కడ చూస్తే అక్కడ 1 సమూయేలు 2వ అధ్యాయం 18 నుంచి 21 చూస్తే ఆ చిన్ననాటి నుండే మరి ఆయనకు ఎఫోదు ఆ యొక్క ప్రీస్లీ గార్మెంట్ వేసుకొని దేవుని సర్వ్ చేస్తున్నాడంట. అప్పటిదాకా మౌనంగా ఉన్న దేవుడు, యెహోవా దేవుడు మరి సమూయేలుతోనే మాట్లాడడం ప్రారంభించాడు. మెల్లటి స్వరముతో సమూయేలు సమూయేలును పిలిచాడు. ఈరోజు ఇప్పటిదాకా ఈ రోజు వరకు కూడా సమూయేలు వంటి ప్రవక్త, యాజకుడు ఎవ్వరూ లేరు. సమూయేలు మాట ఏంటో తెలుసా? భారం ఏంటో తెలుసా? నేను ప్రార్థించకపోతే నాకు కీడొస్తుంది, నేను ప్రార్థించాలి నా ప్రజల కోసం. అటువంటి అభిషేకము చిన్ననాటి నుండే కలిగిన ఒక కుమారుణ్ణి ఆమె పొందుకుంది. ఎవరైనా ఇస్తామా అంటే మన తల్లిదండ్రులైనా ఇస్తానికి ఇష్టపడతారా? కానీ 1 year old బాయ్ని షీ గేవ్ టు గాడ్ యాస్ ఎ లివింగ్ సాక్రిఫైస్. నేను డెడికేట్ చేశాను నా కుమారుని, అంత నేను ఇచ్చేస్తున్నాను. ఈరోజు ఎంతో మందిమి పుట్టినప్పుడు మన పిల్లలని అడిగామేమో, ఐ విల్ గివ్ మై సన్ మై డాటర్ టు యువర్ వర్క్ లార్డ్, నేను నీకు ఇస్తానన్నా మేము ఈరోజు మర్చిపోయామేమో. కానీ దేవుడు అట్లా చేయలేదు, హన్నా అట్లా చేయలేదు. నమ్మకంగా తనిస్తే చూద్దామండి. 1 సమూయేలు 2వ అధ్యాయం 18వ వచనం. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 18వ వచనం. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్యము చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్ని అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికిచ్చుచూ వచ్చెను. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా, నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమిచ్చునుగాక అని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు ఈ సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. దేవుడికి ఇస్తే దేవుడు తిరిగి మనకి ఇస్తాడన్నది ఎంత నిశ్చయం అంటే, మరి మొదటి సంతానమైన సమూయేలు దేవుడికి ఇచ్చినప్పుడు, దేవుని సేవకు సమర్పించినప్పుడు, మరి దేవుడు తిరిగి వారిని దర్శించినప్పుడు మరి 3 కుమారులు 2 కుమార్తెలు కలిగి ఉందంట. ఇటువంటి గొప్ప అర్పణ మనం ఇస్తున్నామా? శ్రేష్టమైన అర్పణ దేవునికి ఇష్టం. మాట వినుట శ్రేష్టము నీ అర్పణ కంటే. ఆ రోజు మరి హన్నా దేవుని మాట ఆమె ఏదైతే నిర్ణయించుకుందో హృదయంలో, ఏదైతే మరి దేవునికి సాక్రిఫిషియల్గా, ఇట్స్ సో హార్డ్. ఆ యొక్క సారెపాతు విధురాలకు కూడా అది ఈజీ కాదు. తను తినే ఆహారము తినకుండా తనను తాను మరి ఆకలితో ఉంచుకొని ఆ యొక్క సేవకునికి ఇచ్చింది. ఈరోజు హన్నా కూడా మరి తనకు అసాధ్యము కానీ తనకు పుట్టిన కుమారుణ్ణి దేవుడు నాకు ఇస్తే చాలు, అవమానం తీసేస్తే చాలు అనుకున్న దేవునికి మనవి చేసిన ఆ యొక్క శ్రేష్టమైన కుమారుని దేవునికే ఇచ్చింది. ఇయర్లీ ఒకసారి చూసిపోయేటోళ్ళు అంటే ఎంత బాధ కదా. ఇన్ని ఇయర్స్కి ఇచ్చిన కుమారుని ఎంత ప్రేమగా చూసుకుంటాము బిడ్డల్ని. బట్ తనకేమి లేదు. దేవుని కోసము ఈరోజు సోల్జర్స్దే కాదండి సాక్రిఫిషియల్గా ఉండారు. తను కూడా ఒక సోల్జర్ వలె దేవుని యొక్క మరి యోధురాలు వలె దేవుని యొక్క మరి యుద్ధ భూమిలో మరి ఒక సాతాను యొక్క రాజ్యాన్ని కూల్చడానికి
తన యొక్క ప్రథమ సంతానాన్ని దేవునికి సమర్పించింది. సమూయేలు వంటి మరి యాజకుడు, ప్రవక్త ఈ కాలం వరకు లేడు అని ఉంటుంది. ఎందుకంటే అంత గొప్పగా దేవుడు వాడుకున్నాడు. చిన్ననాటి నుండే వానికి ఏది తెలియదు, మొత్తము దేవుడే ఆయనకు తెలుసు. ఈరోజు నీ కుమార్తెలు, నీ కుమారులు కూడా నువ్వు అట్లా పెంచగలుగుతున్నావా? Then one day they will serve the Lord with great power, with great strength, with great anointing. ఎక్కడెక్కడో సేవకులు రావడం కాదు, మన గృహములో నుంచి ఒక సేవకుడు రావాలి. ప్రతి గృహములో నుంచి ఒక గొప్ప సేవకుడు, ప్రవక్త, ఒక గొప్ప మిషనరీ, ఒక గొప్ప ఇవాంజలిస్ట్ రావాలి. ఈరోజు సేవకుల పిల్లలంటే కూడా చులకన. ఎందుకంటే ఏముందిలే, వాళ్ళు ఏం చేస్తారు, అందరినీ అడుకుంటారు పైసలు, సందాలని. కాదు, వారి జీవితాన్ని దేవునికి సమర్పిస్తే దేవుడు పోషిస్తూ ఉన్నాడు. ప్రతి సేవకునికి ఆ యొక్క వేజ్ దేవుడు ఇస్తాడు. పనివానికి జీతము ఎంత నిశ్చయమో ఆయన సేవకులు కూడా జీతం అంత నిశ్చయంగా దేవుడు ఇస్తాడు. మీరు ఇవ్వకపోయినా సరే. కానీ దేవుడు మన ధనం అడగట్లేదు, మన ప్రథమ సంతానాన్ని అడుగుతా. అది స్త్రీ అయిన పురుషులను దేవునికి సమర్పిస్తే, నువ్వు డెడికేట్ చేస్తే, ఇన్ ద టైం, కరెక్ట్ టైంలో గాడ్ విల్ యూస్ దెమ్. మూడోదిగా మనం చూస్తే, మొదటిగా అబిగేలు తన యొక్క మరి అనర్థాన్ని, భయంకరమైన కుటుంబానికి రావాల్సిన శాపాన్ని అంతటి కూడా ఆపివేసినప్పుడు మరి ఆతిథ్యాన్ని బట్టి గొప్ప ఆశీర్వాదకరముగా రాజు భార్యగా తను చేయబడింది. రెండోదిగా సారెపత్తు విధవరాలు మరి సాక్రిఫిషియల్గా తన యొక్క ఆహారంని ఆ ఏలియా ప్రవక్తకి ఇచ్చినప్పుడు తన చనిపోయిన కుమారుని తిరిగి పొందుకుంది. మూడవదిగా మరి హన్న ఆలస్యము, ఆవేదన, మనోదుఖములో ఉన్న తనకు, అవమానంలో తనకు మరి దేవుని ఎదుట తన యొక్క మనస్సును, తన బాధనంతా కుమ్మరించినప్పుడు దేవుడు మరి శ్రేష్టమైన కుమారునిస్తే ఆ కుమారుణ్ణి అతి శ్రేష్టమైన అర్పణగా దేవునికి సమర్పించింది. ఆఖరిగా మనందరికీ తెలుసు, మరి అపోస్తల కార్యం 9వ అధ్యాయము 36 నుంచి 42 వచనాలు చూస్తే అక్కడ ఒక శిష్యురాలు ఉంది, ఒక డిసైపుల్ ఆఫ్ జీసస్. తన పేరు ఏంటంటే డోర్కా, తబిత. మరి ఆ యొక్క పేరుకు అర్థం ఏంటంటే లేడీ, డీర్ అని అర్థం. అయితే తనంట ఆ యొక్క వచనంలో చూస్తే మంచి కార్యాలు, ధర్మ కార్యాలు చేస్తూ ఉందంట. వాట్ షీ ఈస్ డూయింగ్, వాట్ హోలీ స్పిరిట్ గాడ్ హస్ మెన్ మీ టు టాక్ ఇస్, ఈరోజు ఏం చెప్పమంటున్నాడు అంటే, ఆమె తను చేస్తున్న పని అంతా ఏంటంటే, కొంతమంది స్త్రీలతో కలిసి, విధవరాళ్ళతో తను కలిసి ఏం చేస్తూ ఉందంటే, వాళ్ళు అంగీలను కుడుతూ వాళ్ళకున్న ఆ యొక్క పనిని చేస్తూ ఉన్నారంట. ఆ బట్టలన్నీ కూడా సరిచేస్తూ, కుడుతూ, నేర్చుకుంటూ, సహవాసంగా ఆ యొక్క విధవరాలైన మరొక పూర్ విమెన్కి తన యొక్క లైవ్లీవుడ్ని క్రియేట్ చేస్తూ ఉంది. ఏంటంటే ఆ పనులు చేస్తూ ఉంది. ఆ పని చేసే కాలం అంతట్లో ఎవరికైనా సహాయం కావాలంటే తను వెళ్ళి హెల్ప్ చేసేదంట. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే ఆమెతో ఉన్న శ్రీలందరూ పోయి వాళ్ళకు ప్రార్థన చేసేవారంట. ఆ యొక్క సహవాసంలో ఎన్నోసార్లు దేవుని మాటలు చెప్పిందేమో, తను విన్న మాటలు చెప్పిందేమో, ప్రార్థన చేసేదేమో కలిసి. సడన్గా ఆమె ఒకరోజు చనిపోయిందంట. చనిపోయినప్పుడు ఆమెనంతా మరి స్నానం చేపించి ఆ డెడ్ బాడీని తీసుకు మరి పైన గదిలో పెట్టి అందరు చూడడానికి పెడతారంట. అట్లా పెట్టినప్పుడు మరి వెంటనే మరి పేతురు గారికి సమాచారం అందింది, ఇలా పలానా మరి దేవుని దాసురాలు అక్కడ చనిపోయిందండి, మీరంటే ఆయన తడువు చేయకుండా, లేట్ చేయకుండా అర్జెంటుగా వెళ్ళిపోగానే ఆ వెళ్ళిపోయిన సమయంలో మరి అక్కడ దేవుడు చూసామండి. అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 38వ వచనం. లుద్దా యుప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని
అతడు తడువు చేయక తమ యొద్దకు రావలెనని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రును వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళూని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. మరిక్కడ 41వ వచనం. అతడు ఆమెకు చేయి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాన్లను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించాను. ఏ మేడగదిలో అయితే ఆమెను పెట్టారో ఆ డెడ్ బాడీని అక్కడ మోకరించి ప్రార్థించాడంట పేతురు. ఇట్స్ ఇంపాసిబుల్. ఈరోజు నమ్మట్లేదు పరిశుద్ధాత్మ కార్యాన్ని. యేసుప్రభు వారిని నమ్మిన వారు ఈరోజు ఆయన కంటే గొప్ప కార్యాలు చేస్తారని మార్కు సువార్త 16వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఎంత గొప్ప కార్యాలు అంటే చనిపోయిన వారిని తిరిగి లేపే సామర్థ్యము ఆత్మదేవుడు కలిగించాడు. పేతురు పిరికివాడు. యేసుప్రభు వారంటేనే తెలియదు అని బొంకిన పేతురు అభిషేకింపబడినప్పుడు ఆ మేడ గదిలో 120 మందితో సహా ఉన్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకము వారి పైకి వచ్చినప్పుడు వారి నాలుకలను మరి కాల్స్తూ మరి వారి మాటలను వారి దే హ్యావ్ చేంజ్డ్, దే హ్యాడ్ మేడ్ ఇంటు ద ఇమేజ్ ఆఫ్ గాడ్. అందుకే గొప్ప అభిషేకముతో వారు మరి పేతురంట ఆ యొక్క మంచి కార్యాలు దేవుని కోసం చేసి అనేక స్త్రీలను ఒక చోట చేర్చి దేవుని వాక్యం బోధిస్తూ వారి యొక్క లైవ్లీహుడ్కి వారికి కావాల్సిన ఆహారము వారి కుటుంబాన్ని పోషించడానికి కావాల్సిన కొంచెం అమౌంట్ ఇవ్వడానికి ఆ బట్టలు కుడుతూ వారితో సహవాసంగా దేవుని చెప్తుందంట. ఆమె చేసిన మంచి పనులను బట్టి అక్కడున్న వారందరూ ఏడుస్తూ ఉంటే మరి పేతురు అక్కడ మోకరించి ప్రార్థించి ఏంటంటే తబితా లెమ్ము, తల్లి తాకుమి అని ఆ చిన్నదాంతో యేసుప్రభు చెప్పినట్టుగా చెప్పినప్పుడు తను లేస్తే ఇట్లా కళ్ళు చూడంగానే ఆయన చేయిచ్చి లేవమ్మా అని లేపి ఆ చనిపోయిన ఆమెను సజీవురాలిగా వారికి తిరిగి అప్పగించాడు. ఈరోజు మనం చేసే ఏ మంచి కార్యమైనా తెలివితో బుద్ధి కలిగి ఆమె ఒక్కతే జీవించలేదండి. అనేక స్త్రీలకు ఒక లీడర్గా, ఒక అన్నిటిపై అధికారిగా, మరి దేవుని పనులలో దేవుని ప్రేమను రుజువుగా ఈరోజు ఆయన క్రియలు, విశ్వాసంతో కూడిన క్రియలు మనము చేసే బుద్ధిని, జ్ఞానం మనం కలిగి ఉన్నామా? ఆ రోజు తనకున్న ఆ యొక్క వైస్ హార్ట్ని బట్టి, ఒబీడియంట్ మరి హార్ట్, హెల్పింగ్ హ్యాండ్ని బట్టి గాడ్ హ్యాస్ గివెన్ హర్ అ లైఫ్. చనిపోయిన ఆమెను సైతము తిరిగి లేపాడు. ఎంత గొప్ప విషయం కదా. షీ ఎంకరేజ్డ్ మెనీ విడోస్. మీరు బాధపడకండి అమ్మా, మీ పురుషుడు చనిపోయాడని బాధపడకండి, దేవుడు ఇంకా మీకు తోడై ఉన్నాడు, మీకు హెల్ప్ చేస్తాడు, మీకు ఆహారం ఇస్తాడు. ఇది చిన్న పనులు చేస్తాం, ఈ కుట్టి బట్టలు వేరే వాళ్ళకి అమ్మడం చేస్తాం అని అట్లా హెల్ప్ చేసిందంట. దాట్ వే షీ హెల్ప్డ్ మెనీ యంగ్ విమెన్ సరౌండింగ్. ఈరోజు మనని దేవుడు ఎక్కడ పెట్టిన ప్రియ స్త్రీలారా, ప్రియ పురుషులారా, ఎవరైనా సరే వింటున్నవారు, ఎక్కడైనా దేవుడిని ఉంచితే అక్కడున్న చుట్టూ ఉన్న వారికి మీరు ఒక ఆశీర్వాదకరంగా దేవుడు చేశాడు. మీ సొంత పనులు చేయకండి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఈరోజు మనం బుద్ధి కలిగితే ఆయన ఇచ్చే మాటలు కూడా మనం వింటాం. హీబ్రూ చాప్టర్ 12 వర్స్ 25లో ఏముంటుందంటే, నేను చదవట్లేను కానీ ఎంఎస్సి ట్రాన్స్లేషన్లో బుద్ధి కలిగిన మాటలు, గ్రేషియస్ వర్డ్స్, వైజ్ వర్డ్స్ అని ఉంటుంది. ఎందుకు గ్రేషియస్ వర్డ్స్ అంటే దోస్ వర్డ్స్ ఆర్ ద వార్నింగ్స్ ఫ్రమ్ దేవుని సేవకుల యొక్క వార్నింగ్స్. నువ్వు దేవుని కలిగి ఉండు, విశ్వాసంలో నువ్వు స్థిరముగా చేయబడు. ఈరోజు ఇక్కడున్నప్పుడు దేవుని మాటలు వినకుండా దేవునికి దూరంగా జీవిస్తే మరి పరలోకము నుంచి దేవుడు మనని వార్న్ చేస్తున్న మాటలు వింటామా? మనమే కోల్పోతామండి. తీతుకు రాసిన పత్రిక 4-5 వచనాల్లో ఉంటుంది. ఈరోజు మరి సీనియర్ విమెన్ చూద్దామండి. యవ్వన స్త్రీలకు మరి మీరు ఒక మార్గదర్శంగా ఉండాలి.
ఈరోజు డోర్కా ఒక ఒక ఆదరణ చూపించింది. షీ హ్యాడ్ షోన్ అ కంఫర్ట్ టు ద విడోస్. వాళ్ళకేం లేనప్పుడు దేవుడు ఉన్నాడు, నీ హెల్ప్ చేస్తానని చెప్పింది. ఒక ఆదరణ, ఒక ఆదర్శంగా తనుంది. దేవుడు తన జీవితాన్ని తననే ఒక అద్భుతంగా మార్చాడు. ఈరోజు నీ ఆలస్యములో, నీ అవమానంలో దేవుడు మరి నిన్ను, నీ అర్పణను చూస్తా ఉన్నాడు. ఈరోజు ఒక ఆదర్శంగా, ఒక ఆదరణగా నీవుంటే నీ లైఫ్ ఒక ఆదరణగా, ఒక అద్భుతంగా మారుతుంది. అబిగేలు ఎటువంటి అనర్థము జరగకుండా ఆత్యమిచ్చి తను ఆపిన అనర్థాన్ని బట్టి తానే ఒక ఆశీర్వదకరంగా మారింది. ఈరోజు మనం కూడా అట్టివారుగా ఉండాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. ఈరోజు మరి వయస్సు మించిన గతించిన స్త్రీల వరే మీరుంటే ముసలమ్మ ముచ్చట్లు చెప్పుతూ సీరియల్స్ అవి ఇవి వాచ్ చేస్తూ టైంని వేస్ట్ చేయకండి. మీ ముందున్న మీ యొక్క కుమార్తెలకు, మీ యొక్క డాటర్స్కి, యంగ్ విమెన్కి టీచ్ చేయండి. అదే తీతు 2వ అధ్యాయము 4-5 వచనాల్లో ఉంటుంది. ఏలైనగా వృద్ధులు మితానుభవము గలవారును, మనుష్యులను స్వస్థత బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనములయందు లోపము లేనివారును అయి ఉండవలనని. ఈరోజు ఏజ్డ్ వాళ్ళు మరి అలాగే వృద్ధ స్త్రీలను గురించి ఇక్కడ 3 రాయబడి ఉంటుంది. ఏంటంటే ఆదాగుననే వృద్ధ స్త్రీలు కొండెకత్తులను, మిగుల మద్యపానాసక్తులునై ఉండక ప్రవక్తనందు భయభక్తులు గలవారై ఉండవలననియు, దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలను లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థత బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకొని వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పచ్చు. ఈరోజు మీరు బుద్ధి చెప్పండి. మీ వైస్ వర్డ్స్ని మీ యొక్క పిల్లలకు చెప్పండి. ఇఫ్ యు ఆర్ 70-80 years old women or 60 years old women, teach your young daughters, your granddaughters that how you have to love, respect your husband and children and take care of the household things. లేజీగా ఉండకండి. మంచి మాటలు వినండి. మంచి శ్రేష్టమైన వైస్ థింగ్స్ని చేయండి. ఈరోజు బుద్ధి లేని వారంట, తన పొరుగు వాణిని తృణీకరించువాడు బుద్ధి లేని. ఈరోజు ఎవరిని తృణీకరిస్తూ ఉన్నావు? సామెతలు 11-12 ఉంటుంది. సామెతలు 11 బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించు. ఈరోజు నీవు బుద్ధి కలిగిన దానివే, నువ్వు నిజంగా వైజ్గా నీ డెసిషన్స్ ఉంటే నీ పిల్లలు ఎవరు నీకు బాధను కలిగించరు, దుఃఖంను కలిగించరు. మనం ఏది చేస్తామో దాన్ని విత్తుతాం. మనం ఏ పంట ఏది విత్తితే అది కోస్తాం. వాట్ ఎవర్ వి సో. If we are sowing some hatred in our children's heart, even we will reap that harvest of hatred. If we sow the seed of love, compassion, a godly life in our children's life, in our grandchildren's life, we will harvest in 100-fold. My dear young women, my dear listeners, ఈరోజు మనము మరి డోర్కావలే మంచి పనులు చేస్తూ మరి అబిగేలు వంటి ఆతిథ్యము తను సాక్రిఫిషియల్గా తన పనికి మించి, భారంకి మించి తను చేసింది. ఎందుకంటే ఇట్ వాజ్ నాట్ ఈజీ. ఒప్పుకోని హస్బెండ్, తెలివి తక్కువ హస్బెండ్, ఆయనకేం చెప్పలేదు. కానీ దేవుని అందు భయము కలిగి, ఆ యొక్క దావీదు యొక్క దేవుడు గొప్పవాడని ఎరిగి, వాళ్ళు వచ్చిన 100 మందికి తను సర్వ్ చేసినందుకు షీ గాట్ ఎ గ్రేట్ ఆనర్ ఆఫ్ బీయింగ్ హిస్ వైఫ్. విధవరాలైతే తన యొక్క కుమారుని తిరిగి పొందుకుంది. హన్నా అయితే దేవుడిచ్చిన కుమారుణ్ణి తిరిగి దేవునికి సమర్పిస్తే గొప్పవాడిగా దేవుడు చేశాడు. డోర్కా యొక్క మంచి పనులు, ధర్మకార్యాలు కొంత అక్కడున్న వారందరికీ ఒక ఆదర్శ మూర్తిగా, ఒక ఆదరణ కలిగించే తల్లిగా ఉండే తనను ఒక అద్భుతంగా తన లైఫ్ యొక్క డోర్కానా మాకు తెలుసు,
మా ఊరే ఇగో మా ఊర్లోనే ఆమె తను చనిపోయి తిరిగి లేచింది తెలుసా అని చెప్పుకునేలా చేసిందంట. ఈరోజు మనమేమై ఉన్నామో, మన క్రియలు, మన యొక్క పనులు, మన యొక్క త్యాగపూరితమైన జీవితాన్ని బట్టి ఇతరులకు ఒక గొప్ప ఎగ్జాంపుల్స్గా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఇంకా వీటిలో లోపం మనం కలిగి ఉందేమో, మన జీవితాల్లో ప్రతిరోజు కూడా మనం శాంటిఫై చేసుకోవాలి. వీ హ్యావ్ టు శాంటిఫై అవర్ సెల్వ్స్ బిఫోర్ గాడ్. అలనాటి స్త్రీలను గమనించుమా, అనుకువ వినయము ధరించుమా. అలనాటి స్త్రీలను గమనించుమా, అనుకువ వినయము ధరించుమా. దోర్కావలే మంచి పనులతో మెప్పునే పొందుచు శక్తి పొందుమా. సువార్త చాటుచు సవరించు జీవితం, భీతినే మాని నీతినే వెదకుచుండుమా. హన్నావలే శ్రేష్టమైనది అర్పించుమా. అలనాటి స్త్రీలను గమనించుమా, అనుకువ వినయము ధరించుమా. అలనాటి స్త్రీలను గమనించుమా, అనుకువ వినయము ధరించుమా. ప్రార్థించుకుందాం. ఈ యొక్క పాట నీశ్వరం సూర్యాపేట కోఆర్డినేటర్గా ఉన్న మెరుగు విజయరోహిష్ణ గారు రాసిన పాట. దాంట్లో కొంచెం సవరించి మరి పాడడం జరిగింది. దేవుడిచ్చిన అవకాశము మరలా దేవుడు చెప్తా ఉన్నాడు, మన యొక్క సంతానమును మనకిచ్చిన దాన్ని దేవునికి ఇవ్వాలి. శ్రేష్టమైనది సాక్రిఫిషియల్గా మనం దేవుడు సమర్పించాలి. దేవుడు ఎన్నోసార్లు మాట్లాడినా ఇంకా ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే మరలా ఈ సమయం తరుణం వస్తుందో లేదో బుద్ధిని కలిగి మనం ప్రవర్తించాలి. బుద్ధిని కలిగి ఆయన రాకడికి సిద్ధంగా మనము మన కుటుంబాలు ఉండాలి. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి నీకు వందనాలయ్యా. ఈ యొక్క మంచి అవకాశము నాయన నీ కోసము వాడబడం కృప చూపించినందుకు నీకు వందనాలు నాయన. నిజముగా తండ్రి అబిగేలు వంటి తండ్రి బుద్ధిని మాకు కలిగించు దేవా. ఆశీర్వదకరంగా మా జీవితాలను మార్చు ప్రభువా. నాయనా తండ్రి సారెపాతు విధవరాలు వలె ప్రభా తండ్రి ఎంతో సాక్రిఫిషియల్గా తను నీకు ఇచ్చిన ఆ యొక్క అప్పమును బట్టి తను చనిపోయిన కుమారుని తిరిగి పొందుకుంది. ఈరోజు మా కుమారులు లోకంలో పడిపోయిన వారిని తిరిగి నీ వద్దకు చేర్చుకోండి ప్రభా. అయ్యా నీ వారిగా శ్రేష్ఠులుగా మార్చండి ప్రభా. నీకు వందనాలు నాయన. అలాగే ప్రభా హన్నా వలె నాయన ఆలస్యములో అవమానంలో ఉంటున్న తనను తన యొక్క హృదయ వేదనను చూసి తన మన వేదనను చూసి నాయన నువ్వు తనని జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఇచ్చిన కుమారుని కల్పించింది నాయన. అట్టివారిగా మమ్మల్ని మా యొక్క తల్లులను చేయండి, మమ్మల్ని అందరినీ చేయండి ప్రభా. దోర్కావలే నీ సువార్తను ప్రకటిస్తూ నీ ప్రేమను వెదజల్లే గొప్ప కార్యాలు తను చేసింది నాయన. తన యొక్క అద్భుతంగా తన యొక్క సాక్ష్యార్థంగా జీవించింది. అట్టి జీవితాలు మాకు దయచేయండి. నీ ఆత్మాభిషేకముతో నాయన నీశ్వరం థీమ్ని ప్రభా వారి యొక్క ప్రతి ఒక్క తండ్రి పనుని మీరు బ్లెస్ చేయండి. ప్రతి ఒక్క వ్యక్తిని మీరు బ్లెస్ చేయండి తండ్రి. ఈ వాక్యం వింటుంటున్న ప్రతి ఒక్కరిలో నీ కార్యము జరిగించండి. ఆత్మాభిషేకము నిజమైన విడుదల అనుగ్రహించమని యేసుక్రీస్తును అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.